దేవునికి స్తోత్రం. మహాగణుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు. ప్రియులారా, అందరూ బాగున్నారా? మీ అందరి క్షేమం నిమిత్తమే ప్రతిదినం ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు మనందరి యొక్క ఆత్మీయ జీవితాల దీవెన కొరకు కొన్ని విషయాలు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దయచేసి దేవుని వాక్యం నుంచి ఎజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథం, ఈ రెండు గ్రంథాలు కూడా సమకాలంలో వ్రాయబడినటువంటి గ్రంథాలు. అనగా క్రీస్తు పూర్వం 445 నుండి 430 సంవత్సరాల కాలంలో వ్రాయబడినటువంటి గ్రంథాలు. ఎజ్రా, నెహెమ్యాలు ఇరువురు కూడా సమకాలికులు. ఎజ్రా గ్రంథానికి ఎజ్రా అనే పేరుకు దేవుని మందిర నిర్మాణకుడు అని అర్థం. అలాగే నెహెమ్యా గ్రంథానికి పునర్నిర్మాణకుడు అని అర్థం. కనుక రెండు భాగాలు కూర్చున్నటువంటి క్లుప్తమైనటువంటి సారాంశాన్ని మీతో ఈరోజు పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు, దేవుని ప్రజలైనటువంటి వారు ఇశ్రాయేలు రెండు భాగాలుగా విడిపోయిన సంగతి రాజైనటువంటి సొలొమోను తర్వాత రెహబాము కాలంలో యూదా రాజ్యము, ఇశ్రాయేలు రాజ్యము రెండు రాజ్యాలుగా విడిపోయాయి. ఆ తర్వాతి కాలంలో అనేక మంది రాజులు దావీదును అనుసరించి యథార్థ హృదయంతో ప్రభువును అనుసరించి దావీదు వలె బ్రతికిన వారు ఉన్నారు. ఆ తర్వాత యెరోబోము వలె దేవునికి దూరంగా ఉంటూ ఆత్మీయ జీవితాలు వారు నష్టం కలిగించుకుంటూ ఇతరులకు కూడా నష్టకరంగా ఉన్నటువంటి వారు బ్రతికిన వారు ఉన్నారు. కొందరు యెరోబోమును అనుసరించి చెడు నడత నడిచిన వారు ఉన్నారు. కొందరు దావీదు వలె పూర్ణ హృదయంతో, యథార్థ హృదయంతో ప్రభువును అనుసరించి దీవించబడిన వారు ఉన్నారు. దావీదు మంచివాడా అంటే ఒక్క విషయంలో తప్ప దావీదు మరెన్నడూ కూడా దేవునికి విరోధంగా పాపం చేసినట్లుగా కనపడలేదు. కనుక అనేక మంది రాజులు యెరోబోమును అనుసరించి, అనేక మంది రాజులు దావీదును అనుసరించిన వారుగా కనబడతా ఉన్నారు. రాజు అయినటువంటి సిద్కియా రాజ్య పరిపాలనకు వచ్చిన తర్వాత జరిగినటువంటి సంగతి ఒకటి జ్ఞాపకం చేస్తాను. అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు, 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం నుండి మనకు కనబడుతున్నటువంటి మాటను చదువుతాను. సిద్కియా ఏలారా అనుభవించినప్పుడు 21 సంవత్సరముల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలిను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన యిర్మీయా మాట వినక తాను తగ్గించుకొనకయు ఉండేను. దేవుని సేవకుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యిర్మీయా ఆయా రాజుల కాలంలో దేవునికి నమ్మకంగా ఉంటూ దేవుని సందేశాలను, దేవుని ఉద్దేశాలను రాజులకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడైన యెహోవా ఏం చేశాడు అంటే 15వ వచనంలో ఆఖరి మాటలు చూస్తే, ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను తన ప్రవక్తలను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింపశక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చాను. రాజైనటువంటి సిద్కియా దైవజనుడైనటువంటి యిర్మీయా మాటలు వెనుకయు, ఆయన మాటలు దేవుని శాసనంలో లెక్క పెట్టక అలా తాను ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండగా దేవుని దృష్టికి చెడు నడత నడిచి దేవుని నియమ నిబంధనలను, ఆయన నియమించినటువంటి ధర్మశాస్త్రాన్ని తృణీకరించి తాను ఇష్టానుసారంగా బ్రతికిన తర్వాత దేవుడు యిర్మీయా ద్వారా ఒక ప్రవచనం చెప్పించాడు. అదే మాటను చదువుతున్నాం. 36వ అధ్యాయం దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో యిర్మీయా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశం అనుభవించే వరకు ఇది సంభవించాను.
దేశము పాడుగానున్నది, 70 సంవత్సరాల కాలము ఇది విశ్రాంతి దినముల అనుభవించాను. 22 వచనం. పారసిక దేశపు రాజైన కోరేషు ఏలుబడియందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యం నెరవేరుటకై యెహోవా పారసిక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపించగా అతడు తన రాజ్యం ముందు అందంతటా చాటించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసిక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశం చేసి యూదాదేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఇది ప్రవచనం, ఇర్మియా ద్వారా పలకబడినటువంటి ప్రవచనం. అయితే యోషియా దేవునికి విరోధంగా తిరగబడిన తర్వాత దేవుడు ఇశ్రాయేలు దేశమును అనగా యూదా దేశమును యెరూషలేము ఇశ్రాయేలుకు అలాగే యూదా దేశము షోమ్రోనుకు 2 భాగాలుగా అయిపోయిన తర్వాత దేవుడు ఆ నెబుకద్నెజరు చేతికి అప్పగించాడు. నెబుకద్నెజరు దేశమును ఇశ్రాయేలు దేశమును చెరగా తీసుకుపోయాడు. దేవుని మందిరంలో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులన్నిటిని కూడా తీసుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత కాలంలో ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బబులోను దేశానికి బానిసలుగా తీసుకుని పోబడ్డారు. యెరూషలేము కాల్చబడింది, దేవుని మందిరము పడగొట్టబడింది. దేవుని మందిరంలో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులన్నీ కూడా రాజుగారి యొక్క ఆస్థానంలో తన ఇష్టానుసారంగా వాడుకున్నటకు అతడు ఉపయోగించుకున్నట్లుగా చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు మళ్ళా ప్రవచన పూర్వకంగా దేవుడు కోరేషును ప్రేరేపించాడు. కాబట్టి కోరేషు ద్వారా మళ్ళా దేవుని యొక్క ఆ పట్టణమును లేక దేవుని యొక్క ఆలయమును యెరూషలేమును కట్టాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. అందువల్ల ఎజ్రాను నెహెమ్యాను దేవుడు ప్రేరేపించాడు, వారితో మాట్లాడుతూ వచ్చాడు. కనుక పడిపోయినటువంటి యెరూషలేము గోడలను దేవుని మందిరాన్ని తిరిగి కట్టాలని నిర్ణయించుకున్నాడు. నెహెమ్యా అనే మాటకు మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, పునర్నిర్మాణికుడు అని. కనుక పడిపోయినటువంటి పట్టణాలను కట్టడానికి దేవుని యొక్క దాసులైనటువంటి ఎజ్రా నెహెమ్యాలు కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో తనది కాని దేశం ముందు బానిసలుగా ఉంటూ కూడా వారు దేవుని మందిరాన్ని కట్టాలని నిర్ణయించుకున్నారు. దేవుడు దానికి కోరేషును ప్రేరేపించాడు. సరే, ఎజ్రా ఎవరు అంటే ఎజ్రా నెహెమ్యాలు అహరోను వంశస్థులు అనగా ఫినెహాసుకు సంబంధించినటువంటి వంశస్థులు. కనుక చాలామంది వ్యతిరేకతలు ఉన్నటువంటి కాలంలో వారికి ఎంతో ధైర్యాన్ని దేవుడిచ్చాడు. వారికి దేవుడిచ్చినటువంటి ధైర్యాన్ని బట్టి అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని జెరుబ్బాబెలు షయల్తీయేలు కుమారుడు అలాగే అనేక మంది దేవుని పిల్లలు నిలబడి కొన్ని దినాలు ఉపవాసం ఉండి మరలా యెరూషలేముకు ప్రయాణమైనట్లుగా చూస్తాం. వారు గోడ కట్టేటువంటి సమయంలో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, మళ్ళా దేవుని మందిరాన్ని, దేవుని ఆలయాన్ని, దేవుని పట్టణాన్ని నిలబెట్టాలని కాంక్షను బట్టి వారు నిలబడ్డారు. ఎన్నో కష్టాలకు శ్రమలకు వచ్చి శత్రువులను ఎదిరించి నమ్మకమైన వారిగా హనన్యా కానీ, ఎజ్రా కానీ, జెరుబ్బాబెలు కానీ, నెహెమ్యా కానీ మిగిలినటువంటి అనేక మంది దేవుని పిల్లలు పోరాడుతూ వచ్చారు. కానీ వీరికి కొంతమంది శత్రువులు కూడా ఉన్నారు. యూదులకు శత్రువులు అనేక మంది ఉన్నారు. టోబియా కానీ, సన్బలటు కానీ, అరబీయులు కానీ, అమోనీయులు కానీ, అష్టోదీయులు కానీ, గెషెము వారు కానీ, ఇలాంటి వారు చాలామంది శత్రువులు ఉండగా దేవుడు వారిని బలపరిచిన దానిని బట్టి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఏమీ చేయలేము అని ఊరుకోకుండా దేవుని మందిరాన్ని కట్టాలని
నిర్ణయించుకున్నారు. చివరికి నిలవబడి ఒకవైపు శత్రువుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండి ఒక చేతితో పనిచేస్తూ ఒక చేతితో ఖడ్గము పట్టుకొని శత్రువుని ఎదిరించడానికి నిలబడి ప్రతికూలమైనటువంటి కష్ట పరిస్థితిలో దేవుని మందిరాన్ని వారు దేవుని గోడలను యెరూషలేమును కట్టారు. కనుక మన జీవితాల్లో దేవుడు ఏమై ఉన్నాడంటే పునర్నిర్మాణకుడై ఉన్నాడు. ఆయన పునర్నిర్మాణకుడు మన జీవితాలు కట్టడానికి. మన జీవితంలో వేటినైతే కోల్పోతున్నామో వాటన్నిటినీ తిరిగి అనుగ్రహించగలిగినటువంటి సమర్థుడు. పోగొట్టుకున్న వాటికంటే మరి అధికమైనటువంటి ఆశీర్వాదాలు ఆయన తప్పనిసరిగా ఇవ్వగలడు. మన జీవితంలో బహుశా ఆస్తిని కోల్పోయి ఉండవచ్చు, కానీ దేవుడు దానికంటే అధికమైనటువంటి ఆస్తిని దేవుడు సమకూరుస్తాడు. లేక ఆరోగ్యాన్ని కోల్పోయి ఉండవచ్చు, అయినా నమ్మదగిన దేవుని మీద ఆధారపడితే అంతకంటే మంచి ఆరోగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆత్మీయ బంధాలు కొన్నిసార్లు మోసపోయినటువంటి పరిస్థితుల్లో నిరుత్సాహానికి తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఎవరినైతే మనం నమ్మామో, ఎవరికైతే మనము సహాయం చేశామో వారే మోసపోయినప్పుడు ఎందుకు ఈ బంధాలు, ఎందుకు స్నేహాలు, ఎందుకు బంధుత్వాలని నిరుత్సాహం కలిగించే పరిస్థితులు రావచ్చు. అయినా నమ్మదగిన దేవుడు ఉన్నాడు కనుక మరలా తిరిగి కట్టగలిగిన వాడే ఉన్నాడు. కుటుంబ పరిస్థితుల్లో కొన్నిసార్లు అన్నదమ్ములుగా, అక్కచెల్లెలుగా, బంధువులుగా అనేక మంది మనల్ని మోసం చేసేవారు ఉంటారు. మనవారే అనుకొని మనం ముందుకు వెళ్ళి సహాయం చేసినప్పుడు నమ్మిన వారి మోసం చేస్తారు. అయినా భయపడక్కర్లేదు, నమ్మదగిన దేవుడు గొప్పవాడు ఉన్నాడు. లోకంలో ఎవరైతే యథార్థవంతులుగా ఉంటారో వారికి శత్రువులు ఎక్కువ ఉంటారు. లోకంలో ఉన్నటువంటి మంచి సామెత జ్ఞాపకం చేస్తాను. యథార్థవాది లోక విరోధి. అంటే యథార్థంగా మాట్లాడే వారికి లోకం విరోధంగానే ఉంటారు, కానీ దేవుడు నమ్మదగిన వాడు. కుటుంబ బంధాలలో దేవుడు మన నమ్మకత్వాన్ని బట్టి విలువను ఇస్తాడు. అలాగే భార్యగా భర్త ప్రేమను పొందుకునే విషయంలో చాలా హృదయం గాయపడి ఉండొచ్చు. చేతితోనో కత్తితోనో కర్రతో కొట్టినటువంటి దెబ్బలు కొద్ది కాలానికి మానిపోతాయి, తగ్గిపోతాయి. హృదయానికి తగిలినటువంటి భార్య ద్వారా కానీ, భర్త ద్వారా కానీ, పిల్లల ద్వారా కానీ కలిగినటువంటి ఆ గాయం ఏదైతే ఉందో అది జీవితంలో మిగిలిపోతుంది. అయితే ఆ గాయాలను కూడా కట్టగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అలాగే పిల్లల గురించి కానీ, మరి భర్త గురించి కానీ, భార్య గురించి కానీ ఎవరు ఎలాంటి గాయాలు పొందినా మరలా తిరిగి ఆయన కట్టగలిగిన పునర్నిర్మాణం చేయగలిగినటువంటి దేవుడు. కొన్నిసార్లు ఉద్యోగాలు కోల్పోయినటువంటి పరిస్థితులు, ఉన్నతమైనటువంటి స్థితిలో నుండి మరి దీన స్థితికి దిగజారిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అయినా నమ్మదగిన దేవుణ్ణి నమ్మగలిగితే, మనం ఎంత నమ్మగలిగితే అంతగా దేవుడు మునుపటి కంటే అధికమైనటువంటి స్థితిని దేవుడు అనుగ్రహించగలిగిన దేవుడు. ప్రతిదినము దేవుని వాక్యం కొరకు కొంత సమయాన్ని కేటాయించడం, లేక దేవుని ప్రార్థనా సన్నిధిలో ప్రార్థన చేయటానికి కొంత సమయాన్ని కేటాయించడం మనం చేసి ప్రభువుతో గడిపితే ప్రభు అధికమైనటువంటి ఆశీర్వాదం, దీవెన అనుగ్రహించగలడు. దేవుని వాక్యం ధ్యానిస్తున్నారా? ప్రతిదినం ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థనాత్మతో నింపబడుతున్నారా? ఇదిగో దైవ దర్శనాలు పొందుతున్నారా? వీటన్నిటి ఇందు నిలకడగా ఉండండి. దేవుడు లోకంలో మనం కోల్పోయిన వాటినన్నిటికంటే అధికమైన వాటిని అనుగ్రహించగలడు. ఇదిగో జీవితాలను దేవుడు కట్టగలడు, ఆశీర్వదించగలడు. మన కష్టాజీతాన్ని మన కొరకు ఫలింపు చేయగలడు. దేవుని మీద ఆధారపడదాం. ఆయన నమ్మదగిన దేవుడు. మనుషులు ఎంతమంది మోసం చేసినా, మన దగ్గర నుంచి ఎంత కోల్పోయిన దానికంటే అధికంగా దేవుడు మన జీవితంలో తిరిగి అనుగ్రహించి ఆశీర్వదించగలడు. మిమ్మలను, మీ కుటుంబాలను ప్రభు దీవించును గాక. మీకు దేవుడు మంచి ఆరోగ్యం అనుగ్రహించును గాక. మీ బిడ్డలను దేవుడు దీవించును గాక. సహోదరులారా, కుమార్తెలారా, మీ భర్తలను, మీ పిల్లలను దేవుడు ఆశీర్వదించును గాక. మీ కష్టపడుతున్నటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దేవుడు మీకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధులైన తండ్రి, ఈ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, ఆత్మీయంగా బలపరచండి, శక్తిమంతులుగా చేయండి. వారి అవసరతలన్నిటిని తీర్చండి. ప్రతిదినం వాక్య ధ్యానమందును, ప్రార్థన యందును ఎడతెగక మిమ్మల్ని స్తుతించడానికి, నమ్మకంగా జీవించడానికి కృప దయచేయండి. ఆశీర్వదించి మహిమగత ప్రభావాలు పొందండి. యేసు నామములో ప్రార్థించి దీవించినాం తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం మీకును ఈ కుటుంబాలకు తోడుగా ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.